మమ్మల్ని ఒక టెర్రరిస్ట్ లాగా చూసి ఎక్కడికి రానికుండా ఫోన్ వీడియోలు అక్కడ జరుగుతున్నది మేము వీడియో తీసి మీడియాని రానియట్లేదని మేము సెండ్ చేయడానికి చూస్తుంటే మా ఫోన్లు లాగేసుకొని చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరే చూసారు ఎట్లా లోపల 50 JCBs అట్లీస్ట్ అండ్ పోలీసులు అందరూ టెంట్లు వేసుకొని కూర్చొని మొత్తం ఏరియా మొత్తం నైట్ అండ్ డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది మొత్తం క్లియర్ చేసేసారు. హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా కొంచెం గ్రీనరీ ఏదో మిగిలింది, అది కూడా పోతుంది. ఇప్పుడు 50 JCBs డే అండ్ నైట్ వర్క్ అండ్ నైట్ అయితే పీకాక్స్ కానీ అన్ని అరవడం వింటుంటే స్టూడెంట్స్ అందరూ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నామో మేము. అది ఒక నిమిషం, ఒకటి ఏంటంటే అది ఇంకా కోర్టులో ఉంది, పిల్ వేసాం, అది 7 daysలో రిప్లై రావాలి. వీళ్ళు అప్పటి వరకు ఆగాలి అట్లీస్ట్. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఇప్పుడు ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్, ఇది కూడా రోడ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్. బట్ గవర్నమెంట్ ల్యాండ్ని రెస్పాన్సిబుల్గా కదా యూజ్ చేయాలి. అది మేము ఆల్రెడీ కోర్టులో చాలా పిల్స్ వేశారు, మల్టిపుల్ పిల్స్ ఉన్నాయి. ఆ పిల్స్ రియాక్ట్ అయ్యే లోపు ఇప్పుడు కోర్ట్ హాలిడేస్ ఉండంగా రాత్రికి రాత్రి ఇప్పుడు చేస్తున్నారు. ఇది అది ఎందుకంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటి? అది మీరు మీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు దాన్ని అంత న్యాయంగా తీసుకెళ్తుంటే మీరు ఆగొచ్చు కదా. ఇప్పుడు ఈ టైంలో హాలిడేస్ ఉన్న టైంలో ఇది ఉగాది నెక్స్ట్ రంజాన్, ఈ హాలిడేస్లో మీరు 50 JCBsని ఒకేసారి తెలియకుండా ఇంత పోలీస్ ఫోర్స్తో వచ్చి తీయాల్సిన అవసరం ఏంటి? అదంతా మీ ల్యాండ్ అయినప్పుడు. స్టూడెంట్స్గా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ యూనివర్సిటీ అఫీషియల్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు దాని గురించి. వాళ్ళు హాలిడేస్లో ఉన్నారు, వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. స్టూడెంట్సే ఇక్కడ మాతో పాటు వేరే వీళ్ళు ట్రై చేసినంత బట్ వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసులు లోపలికి ఒక సెంట్రల్ యూనివర్సిటీలోకి పోలీసులు ఎందుకు వెళ్తున్నారు? సో మేము అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు మాతో కాంటాక్ట్లో లేరు, ఇక్కడికి కూడా ఇంకా రాలేదు ఎవరు. మీరు యూనివర్సిటీ అఫీషియల్స్ తో మాట్లాడారా? యూనివర్సిటీ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వి ఆర్ ఫైటింగ్ అని చెప్తున్నారు. వి ఆర్ ఫైటింగ్ బట్ వి ఫెయిల్డ్ అని అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. మీరు చూసుకుంటే 2300 acres ఈ ల్యాండ్ అని ఇందిరాగాంధీ గారు యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి దీనికి ఇచ్చారు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. అది ఇచ్చిన తర్వాత ఆ వాస్ట్ ల్యాండ్ని అది సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. మీ పేరు? నా పేరు వెన్నెల.